అయితే అంటే వాళ్ళు మామూలుగా అందరికీ చట్టం సమన్యాయ పాలన కల్పిస్తుంది కదా, సో అందుకనే దేశ ప్రధానిగా చూడాలని కూడా వాళ్ళు అంటున్నారు. మీరు మాత్రం సో ఫస్ట్ వీళ్ళని బయటికి తీసి అంటే లేరా, అంటే ఎంఐఎం దాంట్లో మహిళా లీడర్లు సంబంధించినటువంటి వాళ్ళు లేరనుకోవచ్చా? నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ అదే ఆన్సర్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఉన్నారు, ఇప్పుడు నరేంద్ర మోదీ కానీ యోగి ఆదిత్యనాథ్ అంటే వీళ్ళకు గృహస్థులు కాదు, వీళ్ళని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన వైఫ్ ఎన్ని సేవా కార్యక్రమాలు చేసింది, కిషన్ రెడ్డి గారి భార్య కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే భర్త ప్రజాప్రతినిధిగా ఉన్న చోటల్లో భార్య కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అనేది మనం చూస్తున్నాం. ఈయన ఇన్నేళ్ల సంది ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కదా, ఈయన పెళ్ళాం ఏం చేస్తుంది? వంట మాత్రమే చేస్తుందా? బయటకు వచ్చి ఏ సేవా కార్యక్రమాలు చేయదా? మరి సేవా కార్యక్రమాలు చేయని మహిళను నువ్వు ప్రధానిగా కావాలని ఏం ఆశపడుతున్నావు? నువ్వు నీ పెళ్ళాం బయటకు వచ్చేసి నలుగురికి అన్నదాన కార్యక్రమం చేయమను, లేదా రేషన్ ఇచ్చే కార్యక్రమం చేయమను, లేదా నలుగురు మహిళను బుర్కా మహిళల్ని ఎంపవర్ చేయమని చెప్పు. ఇవి మాట్లాడడం, ఇవి చేయడు. ఇది వచ్చేసి బుర్కా మహిళ మాత్రం ప్రధాని కావాలి అంటే ఏందన్నట్టు ఏం మాట్లాడుతున్నా, ఏం నేరేటివ్ బిల్డ్ చేయాలని ట్రై చేస్తున్నాడు ఈయన. కాబట్టి బుర్కా కింద బుర్కా అనేది ఏంటి అంటే ఫేస్ ఐడెంటిటీ అనేది ఇంపార్టెంట్ అండి. మొహానికి మీరు మాస్క్ వేసుకొని వచ్చి మీరు దొంగతనం చేసిన అనుకో, మిమ్మల్ని ఎట్లా గుర్తుపట్టాలి? గుర్తుపట్టరాదు. కాబట్టి అసలు బ్యాన్ బుర్కా అనే నేను అంటాను. మొహానికి మాత్రం ఉండదు. మీకు వేసుకోబుద్ది అయితే బ్లాక్ టెంట్ మీరు ఒళ్ళంతా వేసుకోండి, ఒంటి మీద వేసుకోండి, నెత్తి మించి కింది దాకా వేసుకోండి, కానీ మొహం మాత్రం బయటికి విజిబుల్ అయ్యేలా ఉండాలి. బుర్కా అనేది చాలా డేంజరస్ కాన్సెప్ట్. దాని కింద మర్డర్ చేసినా దొంగతనం చేసినా తెలుస్తలేదు. సీసీటీవీ కెమెరాలో కూడా బుర్కేసుకొని వచ్చేసి దొంగతనాలు చేస్తున్నారు ఇవాళ రేపు, తెలుస్తలేదు ఎవరు చేస్తున్నారని. కాబట్టి ఫేస్ అనేది ఐడెంటిటీ, కాబట్టి ఫేస్ని ముందు రివీల్ చేసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీరు దేశ ప్రధానియా ముఖ్యమంత్రి ఏది కావాలన్నా తర్వాత ఆలోచిద్దాం. బట్ వాళ్ళ సాంప్రదాయాల్ని వాళ్ళు అందరూ కూడా గౌరవించాలి, అంటే ఉన్నదాన్ని గౌరవించాలిగా అంటున్నారు కదా, మీరు మాత్రం మరి అసలు తీసేయాలంటున్నారు. మరి బుర్కేసుకున్న మహిళలు బంగారు షాపులలోకి రానియము అని బంగారు షాపుల అసోసియేషన్లు వాళ్ళందరూ పెడుతున్నారు. మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు? నన్ను కాదు, మీరు వాళ్ళకేం ఆన్సర్ చెప్తారు? అట్లీస్ట్ మిమ్మల్ని అడుగుతున్నారు అంటే వాళ్ళ సాంప్రదాయం, మీరు వాళ్ళ ప్రాబ్లంకి ఆన్సర్ చెప్పండి. నన్ను మీరు అడిగింది తర్వాత నేను ఆన్సర్ చెప్తా. కానీ ఇప్పుడు బుర్కేసుకొని ఒక బంగారం షాప్లోకి పోయింది, దొంగతనం చేసింది, అది ఎవరితో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలా చెప్పండి? దానికి అంటే కొన్ని షాప్స్ కాకుండా లేకపోతే కొన్ని లిమిట్స్ పెట్టాలంటారా, లేకపోతే అసలు మొత్తమే వద్దంటున్నారు? నేను అనేది అదే, మొహానికి ఏముండొద్దు, ఫేస్ అనేది క్లియర్గా కనిపించాలి. ఫేస్ ఈజ్ ద ఐడెంటిటీ, కనిపడాలి, దట్స్ ఇట్. దానిలో సెకండ్ థాటే లేదు. నీకు వేసుకోబుద్ది అయితే నెత్తి నుంచి కింది దాకా నల్ల ముసు వేసుకో, బ్లాక్ టెంట్ వేసుకో, ఎవడు వద్దనట్లేదు. కానీ మొహం మాత్రం క్లియర్గా ఓపెన్గా తెలవాలి. ఎందుకంటే ఫేస్ ఇస్ ద ఐడెంటిటీ. నువ్వు ఒక క్రైమ్ చేసినావు అనుకో, ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు ఒక క్రిమినల్ని కూడా ఎవరైనా చూసేది ఉంటే స్కెచ్ చేస్తారు. దేన్ని బట్టేస్తారు? ఫేస్ని బట్టేస్తారు. నువ్వు మొహానికి కప్పుకొని వచ్చేసి దొంగతనం చేసినావు అనుకో, మొహానికి కప్పుకొని వచ్చేసి మర్డర్ చేసినావు అనుకో, నిన్ను క్రిమినల్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? సో క్రిమినల్కైనా ఒక నార్మల్ పర్సన్కైనా కూడా ఫేస్ ఈజ్ ద ఐడెంటిటీ. నువ్వు ముందు ఫేస్ని రివీల్ చేసే దమ్ము ధైర్యం లేనప్పుడు అట్లనే వంటింట్లోనే బోలు తోముకుంటే గిన్నెలు తోముకుంటూ ఉండాలి మీరు. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఇష్యూ మీద ఫైనల్గా ఏం చెప్తారు మేడం? అంటే ఇవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. సో లేటెస్ట్గా జరిగింది, మొన్న జరిగింది, ఇంకోటి పెద్ద సీరియస్ యాక్షన్ జరగట్లేదు అని అనుకుంటారు. ఒకవేళ పడితే ఎలాంటి శిక్షలు పడాలి, ఒకవేళ చట్టబద్ధంగా అయితే ఎలాంటి పడాలని మీరు అనుకుంటున్నారు? ఇందాక మనం అనుకున్నట్టే అండి, జగన్ వెళ్ళిపోయిన వెంటనే ఆలయాల మీద దౌర్జన్యాలు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి? ఎందుకంటే ఇక్కడ ఇట్లాంటి పిచ్చి వేషాలు వేస్తే గవర్నమెంట్ ఊకోదు అన్న విషయం అక్కడ ఉన్న దుర్మార్గులకు తెలిసింది. కాబట్టి ఏపీలో తగ్గినాయి. తెలంగాణ ప్రజలంతా ఏం తెలుసుకోవాలి అంటే, ఈ రీజనల్ పార్టీలు కానీ, బీఆర్ఎస్ కానీ, ఈ కాంగ్రెస్ మైనారిటీ అపేస్మెంట్ చేసే కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అనేది ఒక పొలిటికల్ పార్టీ హెడ్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పిచ్చివాగుడు వాగినప్పుడు అట్లాంటి మూర్ఖులకు అది మంచి అడ్వాంటేజ్గా అనిపించి ఇట్లా దేవాలయాల మీద దాడి చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి మూర్ఖ ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నందుకు ప్రజలు బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకొని ఏం చేయాలి అంటే, ఇట్లాంటి పార్టీలను పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నప్పుడు మన దేవాలయాలకు రక్షణ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ అంటే, దేవాలయాల మీద ఇట్లాంటి చెడ్డ పనులు జరిగినప్పుడు, ఇట్లాంటి దుర్మార్గులు చేసినప్పుడు దేవాలయం మీద కూడా మనం అనుమానము అంటే, అయ్యో నా దేవుడు రక్షించుకోలేకపోతున్నాడు. ఏ దేవాలయం రక్షించుకోరండి. మసీదులు కూడా ప్రతి శుక్రవారం పాకిస్తాన్లో బాంబులకు దాడి అవుతుంటుంది. అంటే అల్లా వీక్ అన్నట్ట. మన స్ట్రెంత్ని మనం చూపించుకోవాలి అంటే మనకు కూడా పొలిటికల్ సపోర్ట్ ఉండాలి. హిందూ దేవాలయాలకు రక్షణ ఉండాలి అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి అనేది నా లైన్. వేరే కంట్రీస్లలో, బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్లలో కూడా ఇలాంటి ఇష్యూస్ చోటు చేసుకుంటున్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం? అసలు హిందూ ఎక్కడెక్కడైతే వీక్గా పొలిటికల్ స్ట్రెంగ్త్ తీసుకోకుండా ఉంటాడో అక్కడ హిందువుల మీద దాడి జరుగుతుంటుంది, హిందూ దేవాలయాల మీద కూడా దాడి జరుగుతుంటుంది. బంగ్లాదేశ్లో దీపు దాస్ మీద అంత దౌర్జన్యంగా, అంత కిరాతకమైన హత్య చేసింది.
ఒక మహిళను కూడా 40 సంవత్సరాల మహిళను కూడా హిందూ మహిళ మీద కూడా దాడి చేసిండు, రేప్ చేసిండు, మానభంగం చేసిండు, ఆమె ఇల్లు తీసేసుకున్నాడు, లాస్ట్కి ఆమెను చంపేసిండు. ఇప్పుడు ఏంటిదంటే ఆమె ఆస్తి మీద కన్ను. కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు హిందువులంతా ఏకం అవ్వాలి. ప్రపంచంలో అన్ని దేశాలలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వస్తుంది, కానీ భారతదేశంలో రాకపోవడానికి కారణం నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాలు. వాటి వల్ల ప్రజల్లో ఉన్న పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ స్టెబిలిటీ. కాబట్టి ఇట్లాంటి గవర్నమెంట్ని ఎన్నుకోవడం అనేది మనం చేసిన ఒక గొప్ప పని. దీన్ని ఇంకా బెటర్గా ఎట్లా చేయాలి మనము అంటే రాష్ట్రాలలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ తేవాల్సిందే, కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయాల్సిందే. భారతదేశంలో ముస్లింలు ఇంత మూర్ఖులుగా ఉండడానికి కారణం ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని ఆ పార్టీ వాళ్ళని అనడం ఒకటి, వాళ్ళు చేసే అపీజ్మెంట్ ఒకటి. వీటి వల్లనే వీళ్ళు ఇంత దుర్మార్గంగా, మూర్ఖులుగా, సంఘ విద్రోహులుగా తయారవుతున్నారు. కాబట్టి ఇట్లాంటి శక్తుల్ని మనం న్యూట్రలైజ్ చేయాలి అంటే, ఇట్లాంటి మూర్ఖుల వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండాలి అంటే మనము పవర్ తీసుకోవాల్సింది తప్ప వేరే ఆప్షన్ లేదు. సో మొత్తంగా ఇదైతే కంప్లీట్గా హిందువులందరూ ఏకం కావాలి అని అయితే మీరు అంటున్నారు, అంతేనా? హిందువులు కుల, ప్రాంత, భాషకు అతీతంగా హిందువులుగా జీవించాలండి. మనం విడిపోతే ఇప్పుడు ఒక ఫింగర్ ఉందనుకోండి, మీరు దీన్ని ఈజీగా వంచేయగలరు. అదే నేను అన్ని వేళ్ళని ఇట్లా పిడికెలు బిగించిన అనుకో, మీరు చేయగలరా? అదే నేను చెప్పేది. కాబట్టి హిందువులంతా కుల దురభిమానం నుంచి, ప్రాంత దురభిమానం నుంచి, భాష దురభిమానం నుంచి వెళ్ళి పక్కకు జరిగి హిందువులుగా, భారతీయులుగా జీవించినప్పుడు మన దేశం సురక్షితంగా ఉంటుంది, మన ధర్మం సురక్షితంగా ఉంటుంది, మన దేవాలయాలు కూడా సురక్షితంగా ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ ముక్త తెలంగాణ చేయాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రజలది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.